షేర్ చేసుకుంటాను. ఇదేంటో గెస్ట్ చేయండి. నేను ఓపెన్ చేసేలోపు ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. కిచెన్కి సంబంధించింది అనమాట. నేను క్లూ కూడా ఇస్తాను. మనకు డైలీ యూజ్ అయ్యే ఐటమ్ అది. నేను ఇది ఓపెన్ చేసేలోపు ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. ఇది ఏంటి అని చేస్తున్నాను. ఇంతే ఉంది బాక్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, చెత్త ఎక్కువ ఇందులో. ఇది చూస్తే ఇంతే ఉంది. పొడుగు చూస్తే ఇంత ఉంది, దాంట్లో బాక్స్ ఇంత ఉంది. చూడండి ఎంత చెత్త పెట్టారు ఇందులో. ఆయిల్ బాటిల్ చూస్తున్నారు కదా, పైన ఉంది. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైన బబుల్స్ కవర్ కూడా పెట్టారు. దీంతో ఆడడం ఎంతమందికి ఇష్టం? నాకైతే మహా ఇష్టం. భలే సౌండ్ వస్తుంది. చూస్తున్నారు కదా, కిందది గాజు. మనకి ఇది ఏంటంటే స్ప్రే. ఇక్కడ నుంచి స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఆయిల్ వస్తుంది మనకి. తర్వాత మళ్ళీ ఇలా లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నొక్కితే మనకి ఇక్కడ నుంచి స్ప్రే కింద అవుతుంది ఆయిల్. లోపల చిన్న పైప్ కూడా ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తాం కదా, చిన్న పైప్ కూడా ఇచ్చారు లోపల. నేనైతే చాలా పెద్ద బాటిల్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను వీడియోలో, నాకు అలా కనిపించేసరికి. కానీ చాలా చిన్నది. ఇందులో మనకి లీటర్ కూడా పట్టదు, 1/2 లీటర్ పడుతుంది అంతే ఆయిల్. లీటర్ ఆయిల్ కూడా పట్టదు మనకి. దీని కాస్ట్ ఎంత పడిందండి? దీని కాస్ట్ ఎంత పడిందో మర్చిపోయాను నేను చూసి చెప్తాను. ఆర్డర్ పెట్టాను కదండి, ఎంత పడింది అనేది చూసి చెప్తాను. కానీ కంపల్సరీ నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలి. లీటర్ ఆయిల్ అయితే ఇందులో అస్సలు పట్టదు. జస్ట్ ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితేనే పడుతుంది. కానీ బాగుంది, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ స్ప్రే చేసుకోవచ్చు. ఏమన్నా మనం చాలా ఫ్రై చేసుకున్నప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది నేను ఆర్డర్ పెట్టింది అయితే. అంటే ఇది బాగుంటే అప్పుడు ఇంకోటి పెట్టుకోవచ్చు కదా అని ఇంకా ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఈసారి ఇంకొక మోడల్ పెడతాను. ఈ మోడల్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఈసారి వేరే మోడల్ పెడతాను. చూస్తున్నారు కదా, ఇది నేను ఆర్డర్ పెట్టింది ఆయిల్ బాటిల్. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. నేను ఓపెన్ చేయకముందే ఎంతమంది పెడతారు. ఇప్పుడైతే మొన్న ఒకసారి చెప్పాను కదండి, మా పాపకు సంబంధించినవన్నీ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇవన్నీ అని. ఇవన్నీ మా ఫాదర్ పంపించారు అని మీతో షేర్ చేసుకున్నాను కదండి. డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని కదా, అప్పటి నుంచే అందులో పెడదామంటే అవ్వలేదు నాకు. ప్రస్తుతం డ్యూటీకి లీవ్స్ ఇచ్చాను కొద్ది రోజులు. ఇంక ఇవాళ సండే కదండి, మార్నింగ్ నుంచి పని రెస్ట్ అయ్యలేదు. మొన్న కలర్స్ వేసారు కదండి ఇంటికి. డ్యూటీకి వెళ్ళిపోయేదాని వల్ల అన్నీ డీప్ క్లీన్ చేయడానికి అవ్వలేదని ఇవాళ ఫుల్ డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు మీతో ఇవి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్లిప్స్ చూద్దాము. ఇవైతే నావిలేండి. ఇప్పుడు మీకు చూపించినవన్నీ నాకు మా ఫాదర్ కొన్నవి. ఇక్కడ ఈచ్ వన్ క్లిప్ చూపిస్తాను మీకు. వీడియో లెంత్ చాలా ఎక్కువే ఉంటుంది. ప్లీజ్ ఓపిక్గా చూడండి, తిట్టుకోకండి. ఎందుకంటే ఈచ్ వన్ క్లియర్గా చూపిస్తాను కదా, దానివల్ల దగ్గరికి రాదు, నీట్గా చూపిస్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్ క్లిప్స్. ఈచ్ మోడల్ చూడండి, కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇది బ్లూ, పింక్, నెక్స్ట్ ఇంకొక కలర్. ఇది మల్టీ కలర్.
చూస్తున్నారు కదా మల్టీ కలర్. నెక్స్ట్ స్టోన్స్ది. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్. నెక్స్ట్ క్లిప్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా. ఇప్పుడు చిన్న క్లిప్పులు చూపిస్తాను మీకు, చిన్న చిన్న క్లిప్పులు. చూస్తున్నారు కదండి, ఇవన్నీ నాకు మా ఫాదర్ పంపినవే ఈ క్లిప్పులన్నీ. ఇవైతే డైలీ ఫుల్ పెట్టేశానులేండి, అందుకే కలర్ చేంజ్ అయిపోయింది. అక్కడికి ఫ్రెండ్స్ నా క్లిప్లు అయితే ఇంకా క్లిప్లు అయితే చూస్తున్నారు కదండి, అవన్నీ నాకు మా ఫాదర్ పంపించినవి. మీకు క్లియర్గా చూపించాను కదా దగ్గర నుంచి. క్లిప్పులన్నీ ఎప్పుడు ఈ బాక్స్లో పెడతాను నేను. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తున్నాను నేను